జీహెచ్ఎంసీ అధికారుల తీరు మారడం లేదు. మంచినీటి పైప్లైన్లు, మరుగు కాలువల కోసం రోడ్లను తవ్వేస్తున్న సిబ్బంది వాటికి మరమ్మత్తు పనులు చేయకుండా వదిలివేస్తున్నారు. ఒకవైపు అధికారులు అలసత్వం, మరోవైపు కాంట్రాక్టర్ల పట్టింపు లేనితనం కాలనీవాసులకు శాపంగా మారుతుంది. ఉన్న రోడ్లన్నీ పెకిలించి గుంతలమయం చేయడంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ఫిలిం నగర్ డివిజన్లోని బండారు బాలరెడ్డి నగర్ బస్తీవాసుల ఇక్కట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. ఇది ఫిలిం నగర్ డివిజన్లోని బండారు బాలరెడ్డి నగర్ కాలనీ దుస్థితి. ఓవైపు హైటెక్ హంగులను సంతరించుకుంటున్న హైదరాబాద్లో ఇలాంటి దుర్భర పరిస్థితులను చూడాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, ప్రజలంటే పట్టింపులేనితనానికి నిదర్శనం ఈ ఘటన. అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట రోడ్లను అడ్డంగా తవ్వటం, తర్వాత వాటిని పునర్నిర్మించకుండానే గాలికి వదిలేయటం గ్రేటర్లో పరిపాటిగా మారింది. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఫోన్ చేస్తాము. ఇంతకుముందు చిన్న లైన్ ఉండేది. ఆ చిన్న లైన్ రెండు రోజులు మునిగిపోతుంటే దానం నాగిదని దారిపోయి ఏదో అప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా మాకు, అప్పుడు వచ్చావా ఎలక్షన్ ముంగట శాంక్షన్ అయింది. ఇది ఎలక్షన్ కోడ్ రాకముందు అది చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏదో పుణ్యం కట్టుకున్నాడు. 58 లక్షలకి శాంక్షన్ అయింది. కానీ పని మొదలు పెట్టారు కానీ ఇంతవరకు పూర్తి అవ్వలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా బళ్ళు ఎక్కడ ఉంటారు, మా పిల్లలు ఎక్కడ ఉంటారో మాకు అంతా చాలా కష్టం. బాలరెడ్డి నగర్లో మురుగునీటి కాలువల విస్తరణ కోసం సీసీ రోడ్డును మొత్తం పెకిలించారు. మురుగునీరు వెళ్లేందుకు పైప్లైన్ అయితే వేశారు, కానీ మళ్లీ గల్లీల్లో రోడ్డు వేయటం మర్చారు. ఫలితంగా కాలనీ రోడ్లు మొత్తం ఇలా గుంతలమయంగా మారాయి. ఎక్కడికెక్కడ సిమెంటు దిబ్బలు, కంకర తేలి కాలు తీసి కాలు పెట్టలేనంత దారుణంగా తయారైంది. వృద్ధులు, చిన్నపిల్లలైతే అడుగు బయట పెట్టలేకపోతున్నారు. రాత్రిపూట బయటికి వెళ్లాలంటేనే ఎక్కడ కింద పడిపోతామోనని కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పెడచెవిన పెడుతున్నారు. రోడ్ వేసి రోడ్ మొదలుపెట్టి 7 నెలలు ఎలక్షన్ నెల ఉండగా మొదలుపెట్టారు. మాకు చాలా ఘోరంగా మొన్న వర్షం అయితే అన్ని కొట్టుకుపోయినాయి. బైకులు కొట్టుకుపోయాయి, మనుషులు కొట్టుకుపోయారు. కింద మశం గుడి ఉంది, కంపౌండాలు మొత్తం పడిపోయింది. అది అడిగే నాదు లేదు, చూసే మానవలేదు. ఇక్కడ మా పరిస్థితి మా ఘోరంగా ఉంది. రోడ్ వేస్తే బాగుందని కోరుకుంటున్నాం. కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ ఈ బండారు బాలరెడ్డి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు చేస్తామంటారు, రారు. పెడతామంటారో పెట్టరు. ఎప్పుడు చేసేది చేయరు. ఎప్పుడు చేస్తామంటారో చేయరు. ఈ పంటకు ముందు తవ్వినారు. ఇది నిన్న ఇంట్లోకి వర్షం వెళ్ళిపోయి మొత్తం నిండిపోయింది ఇల్లు. మేము ఎక్కడికి వెళ్తాం, మేళకు పట్టి ఏడుస్తాము. ఓట్లు కావాలంటే మాత్రం అందరూ దండలు పోతారు ఇంటింటికి వచ్చి. మురుగునీటి కాలువను నిర్మించి నెలలు గడుస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు సీసీ రోడ్డు వేయకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బాలరెడ్డి నగర్ వాసుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. పైనుంచి వస్తున్న వరద మొత్తం ఈ కాలువలోకి వస్తోందని, వరద వల్ల రోడ్డు అంచున ఉన్న ఇండ్లలోకి పెద్ద పెద్ద రాళ్లు, ఇసుక వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఈ వరద కారణంగా కాలనీ చివర్లో ఉన్న మైసమ్మ గుడి గోడ సైతం ధ్వంసమై గుడిలోకి నీరు వెళ్లిందని స్థానికులు చెప్తున్నారు. పిల్లల్ని, వృద్ధుల్ని బయటికి పంపాలంటేనే భయపడుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బస్సులు వచ్చే అవకాశం లేకుండా రోడ్డు సిద్ధమైపోయిందని కాలనీ వాసులు చెప్తున్నారు. బద్దం బాలరెడ్డి నగరు, నేను లీనని. ఈ బస్తీలో బునార్లకి వెళ్ళి మేము ఉన్నాం. గుడిసెలు ఉండే, గుడిసెలు పోయి రేకులు పోయి బిల్డింగ్లు అవుతున్నాయి. నీళ్ళు లేకుండా నీళ్ళు తెప్పించు, డ్రైనేజ్ లేదు. అయితే రోడ్ ఎందుకు ఆగిందంటే వీళ్ళు మధ్యలోకి వెళ్ళి డ్రైనేజ్ తీయాలన్నప్పుడు బండ స్థలం ఇదంతా. బండను పగలగొట్టడానికి ఇంత టైం పట్టింది. పగలగొట్టు టక్క అయ్యేది కాదు కదా, పని అయితేనే ఉన్నాయి. మధ్యలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ కోడ్లు అయితే పనులు కావు కదా, అయితే కావు. దాన్ని స్టాప్ చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయింది, లెక్కింపు అయిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ చేస్తారు. గ్రేటర్లో ఏదైనా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు తవ్వాలంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. పనులు పూర్తయ్యాక మళ్లీ రోడ్లకు మరమ్మత్తు పనులు చేయాలి. అది కూడా వానాకాలం రాకముందే పనుల్ని పూర్తి చేయాలి. కానీ జీహెచ్ఎంసీలోని ఇతర శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో గ్రేటర్లో చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లను ఇష్టారీతిన తవ్వటం, వారి పని పూర్తయ్యాక రోడ్లను గాలికి వదిలేయటం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో సీసీ రోడ్డు పనులకు మరమ్మతులు చేయించాలని బాలరెడ్డి నగర్ కాలనీ వాసులు కోరుతున్నారు. మురుగునీటి కాలువ పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు సీసీ రోడ్డు వేయకపోవడంతో బాలరెడ్డి నగర్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పైన ఉన్న వీధుల నుంచి వరదలు రావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లలోకి రాళ్లు, ఇసుక వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రోడ్డు పనులు పూర్తి చేయాలని బస్తీ వాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో రమేష్, HM TV, హైదరాబాద్.